మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు బైబుల్ ఓటీ సర్వే అనే పుస్తకాన్ని మనము ధ్యానం చేద్దాము. మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇవి జిరాక్స్ ఇస్తాను. మీరు స్పైరల్ బ్యాండింగ్ చేసుకుంటే మీకు ఎప్పటికీ ఉండిపోతుంది. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈరోజు మళ్ళీ మనకి బైబిల్ క్లాస్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం ప్రభా. మరి ఈ బైబిల్ పాఠశాలలో మీరే ఉండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రైట్, మంచిది. మనము ఫస్ట్ పాత నిబంధన గ్రంథం యొక్క సర్వే మనం చూద్దాం. సర్వే అంటే ఒక ఊరిలో సర్వే అంటే ఏంటంటే ఆ ఊరిలో ఎంతమంది ఉంటారు, యవనస్తులు ఎంతమంది ఉన్నారు, పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, విధవరాలు ఎంతమంది ఉన్నారు, దాని తర్వాత పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఇదంతా కూడా సర్వే అంటాం అన్నమాట. అట్లనే ఈరోజు మనకి సబ్జెక్టు బైబుల్ ఓటీ సర్వే. ఓటీ అంటే ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన సర్వే. ఈ పాత నిబంధన సర్వే మనము చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పుస్తకం గురించి మనం చదువుతాం. మొత్తము 39 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో. 13 39 అన్నమాట. జస్ట్ ఇప్పుడు మనము దీంట్లో సీరియల్ వైజ్గా మనం చూస్తే ఈ బుక్ మీకు జిరాక్స్ ఇస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. జస్ట్ మీరు వినండి. తర్వాత ఏదైనా డౌట్ ఉంటే ఓన్లీ దీని మీదనే అడగండి. రైట్, ఫస్ట్ ఆదికాండము. ఆదికాండం రచయిత ఎవరు అంటే మోషే. ఎక్కడ రాశాడు ఆ పుస్తకము అంటే సీనాయి పర్వతం మీద రాశాడు. తర్వాత ఈ పుస్తకంలో యేసు ప్రభు కనిపిస్తాడా అంటే కనిపిస్తాడు. స్త్రీ సంతానము అని ఒక మాట ఉంటుంది. ఆ స్త్రీ సంతానము నీ సంతానంకి నేను వైరం పెడతా అని చెప్పి ఆదికాండం 3:15 దేవుడు మరి ఆదాం, అవ్వ, సర్పము వీళ్ళందరినీ కలిసినప్పుడు మాట్లాడతాడు. ఆ స్త్రీ సంతానము అనే మాట ఎక్కడైతే ఉంటుందో అక్కడ యేసు ప్రభు మనకి కనిపిస్తాడు. హల్లెలూయా. దీంట్లో మూల పదములు ఏంటి అంటే ప్రారంభములు. దీని ఆది కాండము అని ఎందుకు అన్నారు అనంటే మొదట్లో మోషే భక్తుడు పుస్తకము రాసుకుంటూ వచ్చినప్పుడు 5 పుస్తకాలుగా రాయలేడు, రాసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత దానికి వచనాలు లేకుండే, తర్వాత అధ్యాయాలు కూడా లేకుండే, మామూలుగా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత కొంతమంది వచ్చి దాన్ని బాగా స్టడీ చేసి ఇట్లా మనకి ఇది అర్థమవుతలేదు, దీన్ని మనం డివైడ్ చేయాలి అని చెప్పి అధ్యాయాలుగా డివైడ్ చేశారు, చాప్టర్స్గా. తర్వాత వచనాలుగా డివైడ్ చేశారు. హల్లెలూయా. ఈ ఆదికాండము అనే పుస్తకము ఎవరు స్వీకరించారు అంటే ఇజ్రాయెల్ ప్రజలు స్వీకరించారు. వీటి కాలము ఏంటి అంటే 1450 నుండి 1410, అంటే దాదాపుగా ఇప్పటికి ఒక 3000 సంవత్సరాలు కంటే కూడా 3-4 వేల సంవత్సరాల కంటే ముందు రాయబడిన అతి ప్రాచీన గ్రంథం. తర్వాత ఈ ఆదికాండంలో మూల వచనములు, ఇంపార్టెంట్ వర్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే అది ఆదికాండం 3:15, తర్వాత ఆదికాండము 12:3. ఆ వచనాలు మనం చూద్దాము. తర్వాత ఈ ఆదికాండంలో మూల అధ్యాయములు అంటే ఒక 15 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మొత్తం ఈ ఆదికాండంలో మూల అధ్యాయం ఏదైనా ఉందా అంటే అది ఆదికాండం 15వ అధ్యాయం అన్నమాట. ఆదికాండం 15వ అధ్యాయము ఈ 50 అధ్యాయాల్లో చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. తర్వాత దీంట్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 50 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయంటే 1533 వచనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆదికాండము
మూల వచనంలోకి మనం వెళ్దాం. అందరు కూడా ఒకసారి దయచేసి ఆదికాండం 3:15 తీయండి. ఇది దేవుడు మాట్లాడిన ఫస్ట్ ప్రవచనం అన్నమాట. ఈ ఆదికాండంలో చాలా ముఖ్యమైన వచనం ఇది. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానముకు వైరం కలగజేసేదను. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదవని చెప్పాను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఇది దేవుడు చెప్పిన ప్రవచనం. ఈ ప్రవచనము మరి ఆదామవ్వ వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది. అంటే స్త్రీ సంతానముకు నీ సంతానముకు, సైతాన్ సంతానముకు, తర్వాత స్త్రీ సంతానం ఎవరైతే ఉన్నారో వారికి యుద్ధం పెడతాను అని చెప్పాడు. అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొడతావు. ఇక్కడ యేసుప్రభు గురించి చెప్పబడిన ప్రవచనం. యేసుప్రభు వారు భూమి మీద ఎందుకు వచ్చారు అంటే సైతాను క్రియలను లయం చేయడానికి వచ్చాడు. సైతాన్ క్రియను లయం చేయడానికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమైందని చెప్పి బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చినారు అంటే సైతాన్ క్రియలు లయం చేయనికి వచ్చారని చెప్పి మనం చెప్పాలి. ఆయన ఒక మతం చాటడానికి రాలేదు, ఆయన ఒక వర్గాన్ని తయారు చేసుకోవటానికి రాలేదు, లేకపోతే భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. కానీ సైతాన్ క్రియలను నాశనం చేయటానికి, సైతాన్ చేతిలో ఏదైతే అధికారం ఉందో అది తీసుకోవటానికి యేసే వచ్చాడు. ఈ వచనము మనకి సిలువలో నెరవేరింది. చాలా ఇంపార్టెంట్. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడమ మీద కొడతావు అని చెప్పబడ్డది. హల్లెలూయా. సైతాన్ తల చితకదొక్కిండు ఎవరు అంటే యేసుప్రభు వారు సిలువలో. యేసుప్రభు పాదాలకి ముళ్ళు గుచ్చారు. అంటే ఇక్కడ ఈ ప్రవచనం నెరవేర్చడానికి అక్కడ యేసుప్రభుని సిలువ వేసిరు అనమాట. హల్లెలూయా. అదంతా కూడా దేవుని ఒక ప్లాన్ అనమాట. హల్లెలూయా. యేసుప్రభు దేవుడు అని రక్షకుడు అని ఎందుకు చెప్తాము అని అంటే మొదట్లకల్లా అదొక ప్లాన్ ఉండే, గాడ్స్ ప్లాన్ ఉండే కాబట్టి అది నెరవేర్చబడటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మనము దేవుని యొక్క విషయాల్లో మనం ఆలోచిస్తే దేవుడు ఏదైనా ప్రవచనం ఏదైనా చెప్పాడు, లేకపోతే ఏదైనా దర్శనం వచ్చిందంటే అది కొన్ని సంవత్సరాల తర్వాత అయినా అది నెరవేరుతుంది. కొంతమంది ప్రవచనం చెప్పిరు నెరవేరలే అని చెప్పి వదిలేస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరనికి దాదాపుగా ఒక 4000-5000 సంవత్సరాలన్నా బట్టి ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక వచనం చూద్దాము, ఎందుకంటే మూల వచనాలు ఇది. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దీవించు వారిని నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా యేసు ప్రభువులో నెరవేరింది. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అన్నాడు. మనం ఇర్మియా 31:31 చూస్తే ఓన్లీ పరలోక రాజ్యము ఇజ్రాయెల్ ప్రజల కోసమే దేవుడు తయారు చేశాడు. కానీ యేసు ప్రభు మరణం ద్వారా ఏమైపోయిందంటే అందరికీ ఆ రక్షణ మార్గము, అందరు పరలోక రాజ్యం పోయే ఛాన్స్ అనేది వచ్చింది. హల్లెలూయా. ఇది అబ్రహాంకు దేవుడు ముందు చెప్తాడు, నీ పేరు మీదనే అనేక మంది ఆశీర్వదింపబడతారు, భూమిలో ఉన్న సమస్త వంశములన్నీ కూడా నీ పేరు మీద ఆశీర్వదింపబడతారు అన్నాడు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3:16లో ఏముంటుందంటే అబ్రహాము విత్తనం వేసుకొని యేసుక్రీస్తుని కనెను అని ఉంటుంది. అబ్రహాం విత్తనం వేసుకొని ఇస్సాకుని కన్నాడు, కానీ అక్కడ పౌలు భక్తుడు యేసుక్రీస్తుని కన్నాడు అన్నాడు. అంటే అబ్రహాంలో ఉన్న విత్తనం ఇస్సాకులో వచ్చింది, ఇస్సాకులో ఉన్న విత్తనం యాకోబులో వచ్చింది, యాకోబులో ఉన్న విత్తనం యూదాలో వచ్చింది. 12 మంది కొడుకులు ఉంటారు.
యూదా నుంచి ఫేరజులు వెళ్ళింది. అట్లా రాహాబు బోయాజ్ రాహాబు కడుపులో వచ్చింది. దాని తర్వాత రూతు బోయాస్ ద్వారా వచ్చింది. రాహాబు సాల్మన్ SALMON. తర్వాత బోయాజ్ రూతు బోయాజ్ నుంచి జెస్సీ నుంచి వచ్చింది. జెస్సీ నుంచి దావీద్లో వచ్చింది. దావీద్ నుంచి సొలొమోన్ మహారాజు. సొలొమోన్ నుంచి రెహోబోం. అలా అలా కిందికి పోతే మరియమ్మ యూసెఫ్ ద్వారా ఆ విత్తనం వస్తూ మరియమ్మ లోపల నుండి యేసుప్రభు లోపల వచ్చింది. హల్లెలూయా. అందుకే అబ్రహాంకి ఏమని చెప్పినట్టు, అబ్రహాం కుమారుడు ఎవరు అన్నాడంటే యేసుప్రభు అని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు చెప్పే వాక్యాలు, ఇప్పుడు ఈరోజు నుంచి చెప్పే వాక్యాలు ఎట్లుంటాయంటే అంత మనం లోతుగా స్టడీ చేస్తామన్నమాట. ప్రసంగం చెప్పేది ఉండదు. ప్రసంగం అంటే చెప్పేటప్పుడు ఒక ఉత్తేజము, లేకపోతే ఒక పౌరుషము, లేకపోతే ఒక రోషము ఇట్లా పుట్టిస్తారు. అది అట్లా ఉండదు అన్నమాట. ఇది మనము స్టెప్ 1గా స్టెప్ 2గా మనం ఏం చేస్తామంటే అన్నీ స్టడీ చేసుకుంటూ పోతాం. ఆ స్టడీ చేయడానికి టైం ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇది మనకు వినటం అవసరమా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నిద్ర వస్తుంది. హల్లెలూయా. చాలామంది టీచర్లు వాక్యం చెప్తే నిద్ర వస్తుంటుంది, కానీ నేను చెప్తే నిద్ర రాదు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏది చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటో అదే చెప్తాను అన్నమాట నేను. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఆది కాండంలో కొన్ని విషయాలు మనకి తెలియపరచబడ్డాయి. అట్లా 39 పుస్తకాలు మనం చదువుతాం. ఈరోజు ఓన్లీ పంచకాండాలు అంటే 5 గ్రంథాలు మోషే ఏదైతే రాసిండో వాటి గురించి సర్వే చూసుకుందాము. ఒకవేళ టైం దొరికితే సాయంత్రం మళ్ళా ఇంకా మిగతా మనం కంటిన్యూ చేసుకుంటా వెళ్దాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆది కాండంలో ఇంకా డీప్గా ఉంటుంది అన్నమాట. 50 అధ్యాయాల్లో ఏమేమి జరిగింది, ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి జరిగింది, అందులోకెళ్ళి మనం ఏం నేర్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము నిర్గమకాండంలో వెళ్దాం. మరి బైబిల్లో 2వ గ్రంథము నిర్గమకాండం. నిర్గమకాండం కూడా రాసింది ఎవరు అంటే మోషేనే. ఎక్కడ రాశాడు అంటే సీనాయి పర్వతం మీద రాశాడు. ఇక్కడ పస్కా గొర్రెపిల్ల అని చెప్పి ఒక సబ్జెక్ట్, ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఈ పస్కా గొర్రెపిల్ల అంటే ఏంది అని అంటే నేను తర్వాత చెప్తాను. కాబట్టి ఇందులో ఈ గ్రంథంలో క్రీస్తు ఏడ కనబడతాడు అంటే పస్కా గొర్రెపిల్ల దగ్గర కనబడతాడు. ఇందులో మూల పదము, ఎక్కువగా వాడబడిన పదం ఏంది అని అంటే విమోచన. దీనిని స్వీకరించిన వారు ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలు. ఇది డేట్ కూడా 1450 నుండి 1410. ఇందులో మూల వచనం నిర్గమకాండంలో 6వ అధ్యాయం 6వ వచనము, తర్వాత 19వ అధ్యాయము 5, 6 వచనాలు. ఇందులో మూల అధ్యాయములు ఏవి అంటే 12, 13, 14. ఈ 3 అధ్యాయాలు కూడా చాలా ఇంపార్టెంట్. టోటల్ వచనాలు ఏంది అని అంటే 1213 వచనాలు. మొత్తం అధ్యాయాలు ఏంది అంటే ఎన్ని అంటే 40 అధ్యాయాలు. ఇక్కడ ఈ నిర్గమకాండము అనేది ఎందుకు ఇక్కడ రాయబడ్డది అని అంటే, ఈ నిర్గమకాండం మనం మొదట్లోకి వెళ్ళి చదువుతూ ఉంటే డైరెక్ట్ మోషే వాళ్ళ అమ్మ నాన్న గురించి రాయబడి మోషే గురించి స్టార్ట్ అయిపోతుంది. ఈ నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉంటాయి. దీంట్లో మరి అబ్రహాంకి దేవుడు ఏదైతే అబ్రహాంకి దేవుడు బలి అర్పణ చేయమని చెప్తాడు. కొన్ని జంతువులు ఇచ్చి ఆ బలి అర్పణ చేయంటే ఈయన బలి అర్పణ చేసే వరకు సాయంత్రం అయిపోతే ఆయన పడుకుంటాడు. దేవుడు వచ్చే వరకు లేట్ అయిపోతుంది. ఆయన నిద్రపోయే వరకు దేవుడు రాడు. మళ్ళీ ఆయన నిద్రపోయిన తర్వాత వచ్చి నేను వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయలేదు, నువ్వు నిద్రపోయినావు కాబట్టి నీ సంతానం 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు నీ సంతానము బానిసంగా బ్రతుకుతుంది. తర్వాత నేను ఒక విమోచకుడిని పంపించి నేను వారిని విడిపిస్తా అని చెప్పి అబ్రహాంకి దేవుడు చెప్తాడు. వాళ్ళు మళ్ళా నువ్వు ఏ దేశంలో, ఏ కానాను దేశంలో నువ్వు ఉన్నావో అదే దేశానికి వాళ్ళు వస్తారు, ఇక్కడే నీ సంతానం ఉంటుంది అని చెప్పి దేవుడు అబ్రహాంకి చెప్తాడు. అది కూడా ప్రవచనం.
అబ్రామ్ మళ్ళీ ఇస్సాకుని కంటాడు, ఇస్సాక్ యాకోబుని కంటారు. తర్వాత యాకోబ్కి 12 మంది కొడుకులు పుడతాడు. ఈ 12 మంది కొడుకుల్లో వాళ్ళు మొత్తం 70 మంది అవుతారు. అందులో ఒక వ్యక్తి ఏమవుతాడంటే యూసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. అదంతా కూడా గాడ్స్ ప్లాన్ అనమాట. దాని తర్వాత ప్రపంచం అంతా కూడా కరువు వస్తుంది. ఓన్లీ ధాన్యము ఐగుప్తు దేశంలో దొరుకుతుంది. అక్కడ ఐగుప్తు దేశంలో మరి యూసేఫ్ భక్తుడు ఉంటాడు, వాళ్ళ అన్నలు గుర్తుపడతాడు. అప్పుడు అక్కడ రాజు మంచోడు కాబట్టి అప్పటి కాలంలో, సార్ మరి మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, మా అమ్మ నాన్న మా మా తండ్రి మా అన్నలు మా వదినలు అందరూ ఇక్కడే ఉంటారంటే సరే అని చెప్తారు. ఐగుప్తులోని ఇంకో మంచి ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి వాళ్ళని పంపించేస్తారు. వాళ్ళు అక్కడ ఇల్లులు కట్టుకుంటారు, అట్లనే ఉండిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు చచ్చిపోతాడు, ఇంకొక రాజు వస్తాడు, ఆయన చచ్చిపోతాడు, ఇంకొక రాజు కూడా వస్తాడు. ఐగుప్తు దేశంలో ఇప్పుడు మన దేశంలో రాజు అంటే ఒక అధికారిని రాజు అని ఎట్లా అంటాము, ఐగుప్తు దేశంలో ఫరో అంటారు అనమాట. ఫరో అంటే రాజు అని అర్థం. ఫిలిస్తీన్ల దేశంలో రాజుని ఏమంటారంటే అబీమెలెక్ అంటారు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క పేరు ఉంటుంది, బాగా అర్థం చేసుకోవాలి. ఎంతమంది ఫరోలు ఉన్నా కానీ ఆ ఓన్లీ ఫరోనే అంటారు. ఇప్పుడు మన దేశంలో రాజుల పేర్లు చెప్తాం కదా, అప్పటి కాలంలో ఆ ఫరో పేర్లు రాయబడలేదు, కానీ హిస్టరీ చరిత్ర పుస్తకాల్లో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ ఐగుప్తు దేశంలో ఉన్న రాజు మరి యూసేఫ్ని మర్చిపోతాడు, యూసేఫ్ వాగ్దానాన్ని మర్చిపోతాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ బాగా డెవలప్మెంట్ అవుతారు. ఇజ్రాయెల్ ప్రజల కంటే ఐగుప్తు ప్రజలు కొంచెం వీక్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా, మనకంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళు ఇట్లనే డెవలప్మెంట్ అయితే మన రాజ్యం అంతా వీళ్ళు తీసుకుంటారు, వీరిని మనం బానిసంగా చేసుకోవాలి అని చెప్పి వీళ్ళ మీద దౌర్జన్యం చేయటం మొదలు పెడతారు. అది కూడా దేవుని ఒక ప్లాన్. అట్లా 430 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మళ్ళా మోషేతో మాట్లాడినప్పుడు ఆ మోషే మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి మళ్ళా కానాను దేశం వరకు తీసుకొస్తాడు. అది ఎలా తీసుకొచ్చిండు, మోషే ఎన్ని అద్భుతాలు చేసిండు, మోషే ఎలా సేవ చేసిండు, మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా రక్షించాడు, ఇదంతా కూడా మనకి నిర్గమకాండంలో మనకు బాగా దొరుకుతుంది. అందరు కూడా నిర్గమకాండం చదవాలి. నిర్గమకాండం చదవటం వల్ల ఏమవుతుందంటే బాగా విశ్వాసం అనేది డెవలప్మెంట్ అవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ మొదట్లోకి వెళ్ళి అద్భుతాలు కావచ్చు, స్వస్థత కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు, అసలు ఎవ్వరికి కంటికి కనబడి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నిర్గమకాండంలోనే కనబడతాయి. ఒక కర్రని పాముగా చేయటము, మాంత్రికులు కూడా ఆ కర్రని పాముగా చేసినప్పుడు మోషే దగ్గర ఉన్న కర్ర పాముగా మారి ఆ పాములన్నీ తినేసి మళ్ళీ కర్రగా మారటం, ఇట్లాంటి అద్భుతాలు మనకు ఎక్కడ కూడా కనబడవు. అది నిర్గమకాండంలోనే కనబడుతుంది. కాబట్టి బైబిల్ చదవండి మీకు అని ఎందుకు చెప్తాము అంటే, ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిర్గమకాండము, ఆదికాండం కూడా ఉంటుంది. ఆదికాండం కంటే డబల్ ఉంటుంది నిర్గమకాండం, చాలా బాగుంటుంది. మోషే జీవితంలో చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. మనం విశ్వాసం బాగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, దేవుడు వాగ్దానం చేసిండంటే దాన్ని ఎలా నెరవేరుస్తాడు, వాగ్దానం చేసిండంటే ఆయన మర్చిపోయే మనిషి కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనేది మనకు తెలియపరచడానికి ఈ బైబిల్ రాయబడ్డది. ఇవన్నీ మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం క్రమంగా బైబిల్ చదవటం మొదలుపెట్టినప్పుడు మనకి తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మూల పదం విమోచన, దాని తర్వాత ఇక్కడ యేసు ప్రభు ఒక పస్కా గొర్రెపిల్ల లెక్క కనబడతాడు. ఎట్లా అంటే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వస్తాయి. అందులో లాస్ట్ తెగులు ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చనిపోతూ ఉంటారు. ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చనిపోతూ ఉంటే దానికి ముందు మోషే ఏమంటాడంటే ఒక గొర్రెపిల్లని చంపి దాని రక్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని హిస్సోపు మొక్క అనుకుంటాం, హిస్సోపు మొక్కతోటి ఆ రక్తాన్ని దాంట్లో ముంచి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో
ఆ డోర్ దగ్గర ఆ రక్తాన్ని మీరు గుర్తుగా పెట్టండి అని చెప్తాడు. మోషే సరే అని చెప్పి దేవుడు చెప్పిండు అని చెప్పి ఆ గొర్రెపిల్ల రక్తం పెట్టడం వల్ల ఏమవుతుందంటే మరణదూత వచ్చినప్పుడు నైట్ టైంలో ఎక్కడైతే ఈ గొర్రెపిల్ల రక్తం ఏ ఇంటికి అయితే కనబడ్డదో అక్కడ ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చనిపోకుండా దాటిపోతుంది. మరి ఐగుప్తు దేశంలో ఎవరు పెట్టరు కాబట్టి వాళ్ళ ఇంట్లో అందరూ చచ్చిపోతారు. ప్రపంచంలో భయంకరమైన రోదన జరిగిన సంగతి ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఆ 10 తెగుళ్ళు అనమాట. అందులో ఈ లాస్ట్ది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక శవం ఉండే అనమాట. ఇంట్లో పెద్ద కొడుకులు అందరూ చనిపోయారు. తర్వాత జంతువులలో తొలిచూలు ఎవరైనా జంతువులు ఉన్నప్పుడు వాటికి ఫస్ట్ పుట్టిన ఆ జంతువులు కూడా చచ్చిపోయినాయి అనమాట. అది ఓన్లీ దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఏం చేస్తాడు అంటే సంవత్సరంకి ఒకసారి ఒక గొర్రెపిల్లని కట్ చేసుకొని ఆ గొర్రెపిల్లని అందరు కుటుంబీకులు అందరూ తినమని చెప్పిండు. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుడి నుంచి వచ్చే శాపము ప్రజల మీద రాకుండా యేసే ఒక గొర్రెపిల్ల లెక్క బలి అయిపోయాడు. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి గొర్రెపిల్లను తర్వాత ద్రాక్షారసం నిలబడి తినాలా అని కూడా చెప్పిండు. నైట్ లోపల అదంతా కంప్లీట్ అవ్వాలని చెప్పాడు. దానికి కొన్ని రొట్టె ముక్కలు ఉంటాయి, తర్వాత గొర్రె మాంసం ఉంటాయి, ఇవన్నీ తినాల. దాన్ని పస్కా పండుగ అంటారు. ఇజ్రాయెల్ దేశంలో 7 పండగలు ఉంటాయి. ఇవి అయిన తర్వాత ప్రభు చిత్తం అయితే ఆ 7 పండగల గురించి చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అది పాత నిబంధనలో వాళ్ళు అట్లా ఆ పండగలు చేసుకుంటూ వచ్చారు. పండగ అంటే ఏంటంటే దేవుడు చేసిన విషయాలు జ్ఞాపకం చేసుకోవటమే పండగ అనమాట. యాక్చువల్ మీనింగ్ పండగ అంటే. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అట్లా కొన్ని పండగలు చేయమని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే యేసే మన కొరకు చనిపోయి తిరిగి లేచిండని చెప్పి ఆయన రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటున్నాం. ఇది చాలా పాత నిబంధనకి కొత్త నిబంధనకి అదే తేడా అనమాట. పాత నిబంధన ప్రజలకి గొర్రె రక్తమే ఉండే, కొత్త నిబంధన ప్రజలకి మనకు పరమాత్ముని రక్తం ఉన్నది. మనం వాళ్ళకంటే కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఇందులో ఉన్న మూల వచనాలు చూద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వచనం మనం ధ్యానం చేద్దాం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పునిచ్చు మిమ్మల్ని విడిపించి. ఇక్కడ మరి దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు. దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు. నేనే ఆ దాస్యం నుంచి మీకు విడుదల ఇస్తాను. ఆ వచనం అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం ఈ వచనాలు పట్టుకొని అడగాల, ప్రభా నేను బానిసంగా బ్రతుకుతున్నాను, మరి నువ్వు ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుంచి నువ్వు విడిపించినావు కదా, మరి నన్ను కూడా విడిపించవా? పాపపు బంధకాలు ఉండొచ్చు, అప్పుల బంధకాలు ఉండొచ్చు, మంత్రశక్తుల బంధకాలు ఉండొచ్చు, రోగాల బంధకాలు ఉండొచ్చు. మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాన్ని టచ్ చేసుకొని మనం ప్రేయర్ చేయాలి. అది చాలా ఇష్టం అన్నమాట దేవునికి. ప్రేయర్ అంటేనే అది దేవుడు చెప్పిన మాటలు దేవునికి జ్ఞాపకం చేయటమే ప్రేయర్. కాబట్టి బైబిల్ బాగా ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు చేసే ప్రేయర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ ప్రేయర్లో బాగా విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. మళ్ళా మూల వచనం ఇంకొకటి, నిర్గమకాండము 19వ అధ్యాయం మనం చూద్దాము. 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదులుగా ఉందురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. ఇది దేవుడు మరలా మోషేతోని మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అంటే ఇజ్రాయెల్ సంతానంకి మూల పురుషుడు ఎవరు అంటే అబ్రహాం అన్నమాట. అబ్రహాం క్యారెక్టర్ దేవుణ్ణి
అట్రాక్ట్ చేసింది. దేవుడు ఎవ్వరి ఇంట్లో వచ్చి భోజనం చేయలేదు, అబ్రహాం ఇంట్లో వచ్చి భోజనం చేసిండు. దానికి అబ్రహాం క్యారెక్టర్ అంత గొప్పదన్నమాట. అంటే దేవుడు మనుషుల కోసం పిచ్చోని అవుతారా అంటే అవుతాడనమాట. అయితే దేవుడు అబ్రహాం సంతానాన్ని కాపాడి నిలబెట్టుకున్నాడు. ఎందుకు అనంటే ప్రపంచం అంతలో కూడా ఆ సంతానము హై స్టేజ్లో ఉండాలి, యాజకత్వం చేయాలి అని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు మనం కొత్త నిబంధన మనం చూస్తే దేవుని సంఘంగా ఎవరైతే ఫామ్ అయ్యారో, ఎవరైతే బాప్టిజం తీసుకుర్రో వాళ్ళు దేవునికి యాజకత్వం చేయాలి. యేసుప్రభు చనిపోకముందు పాత నిబంధన ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు యాజకత్వం చేయాలి. ఇప్పుడు కొత్త నిబంధన రూల్ ప్రకారం ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, బాప్టిజం తీసుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి యాజకత్వం చేయాలి. ప్రపంచం తరఫు నుంచి ప్రపంచాన్ని రక్షించాలి వాళ్ళు. అందుకే సంఘంలో ఉన్న వాళ్ళందరూ సేవ చేయాలని చెప్పేది. హల్లెలూయా. ఇక్కడ చూడండి 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపదగా ఉందురు. నా మాటలు మీరు శ్రద్ధగా విని దాని ప్రకారం నడుస్తే సమస్త జనములందరికంటే మీరు నాకు సొంత ప్రజలుగా ఉంటారు. అంటే సొంత ప్రజల కంటే నేను ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారు. తండ్రి ఎవరిని బాగా ప్రేమిస్తాడు అనంటే తాను మాట శ్రద్ధగా విని దాన్ని గైకుంటారో వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. అట్లనే దేవుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని కోరుకోవటానికి మెయిన్ ఏంటంటే వాళ్ళు నాతో పాటు ఉండాలా అని కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో, ఎవరైతే రక్షింపబడారో వాళ్ళని సొంత జనులుగా చేసుకోవటానికి దేవుడు ఏం చేస్తుండే, ఇష్టపడుతుండు. అందుకే మనం బాప్టిజం తీసుకోకపోయినాం అనుకోండి, మనం దేవుని బిడ్డలమే కాము. మీరు ఎంత కానుక ఇవ్వండి, పరిశుద్ధాత్మ పొందుకోండి, భాషలు మాట్లాడాలి. కాబట్టి బాప్టిజం అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ బాప్టిజం అనేది తీసుకున్న తర్వాత దేవునికి సొంత జనంగా అవుతాం. తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే మనం చేయాల్సింది ఏంటంటే యాజకత్వం చేయాలి. దేశం కోసం, ప్రజల కోసం, బంధువుల కోసం, మన ఇంటి వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన వంశము, మనకు పుట్టిన పిల్లలు తరతరము వాళ్ళు ఏమవుతారంటే ప్రపంచంలో నంబర్ 1 స్టేజ్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశము ప్రపంచం మొత్తంలో కూడా నంబర్ 1 ఉంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఇంకా లేవీ కాండం చూద్దాం. లేవీ కాండంలో మొత్తము 27 అధ్యాయాలు ఉంటాయి. రాసిన రచయిత ఎవరు అంటే మోషే. ఎక్కడ రాసిండు ప్లేసు అంటే సీనాయి పర్వతం మీదనే రాశాడు. ఎప్పుడు రాసిండు మోషే అంటే మోషే 40 days ఫాస్టింగ్ చేయడానికి వెళ్తాడు. 40 days 40 nights ఫాస్టింగ్ చేసినప్పుడు అప్పుడు దేవుడు తన దూతను పంపి ఈయనతోని మాట్లాడినప్పుడు మోషే భక్తుడు ఏం చేస్తాడంటే అదంతా కూడా రాసుకుంటూ వస్తాడు. మరి అప్పటి కాలంలో బుక్స్ లేకుండే, కాగితాల మీద, చర్మ కాగితాల మీద వాళ్ళు రాసేవాళ్ళు. చాలా కష్టపడి రాసిండు మోషే, మామూలు విషయం కాదు. ప్రపంచంలో మరి ప్రపంచం ఎలా స్టార్ట్ అయింది, అబ్రహాము అనే వ్యక్తి ఎలా ఉన్నాడు, ఇదంతా కూడా మరి దేవదూత చెప్పటం వల్ల మోషే రాసిండంటే మోషే క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవాలి. అందుకే మన క్యారెక్టర్ని మనం బిల్డప్ చేసుకున్నప్పుడు దేవుడు బాగా దగ్గరగా ఉండి రహస్యమైన సంగతులు చెప్తాడు. చాలామంది దేవుళ్ళు రాకపోవటానికి కారణం ఇది. ఓన్లీ అద్భుతాలు, స్వస్థతలు జరగాల, నేను బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, నాకు సమస్యలే రాకూడదు. అది కాదు ఆడ మ్యాటర్. మనం దేవునికి నచ్చినట్టు దేవుని భక్తులు వెళ్ళిన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు చెప్పుకుంటాడు అన్నీ. చాలా ఇంపార్టెంట్. మనకు సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది, మనం దీంట్లో పోదాం. తర్వాత ఈ లేవీ కాండంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా కనిపిస్తాడు. అంటే లేవీ కాండంలో యాజకుడు ఎట్లుండాలి, ఆయన డ్రెస్సింగ్ ఎట్లుండాలి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి, ఆయన ఏమేమి వర్క్ చేయాలి, అసలు లేవీలను ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం నిర్గమకాండంలో మనం చూస్తాము. మరి ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తూ ఉంటే మోషే కూడా లేవీ గోత్రానికి చెందినవాడు. లేవీ గోత్రము అంటే యాకోబుకి 12 మంది కొడుకులు ఉంటారు. ఆ 12 మంది కొడుకులలో ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రానికి చెందినవారు. లేవీ అనే
గోత్రం ఏదైతే ఉందో ఆ లేవి ఫ్యామిలీలకు వెళ్ళి మోషే భక్తుడు వచ్చిండనమాట. అయితే ఒక దగ్గర దేవునికి వీళ్ళు విరుద్ధంగా నడిచినప్పుడు నా వైపు ఎవరున్నారు అని మోషే అడిగినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో 12 మంది గోత్రికుల్లో ఎవరు సపోర్ట్ చేయరు. ఓన్లీ లేవీలు ఏం చేస్తారంటే మోషే దగ్గరకు వస్తారు. మోషే దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మోషే ఏమంటాడంటే కత్తులు పట్టుకొని మిగతా వాళ్ళందరినీ చంపేయండి అంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ చెల్లెలు ఉంటే మోషే చెప్పిండని చెప్పి వాళ్ళు చంపేస్తారనమాట. మామూలు విషయం కాదు. అట్లా చంపిన ప్రకారము అప్పుడు దేవుడు సంతోషపడి నా కొరకు బ్రతకాలి అని అంటే అందరినీ విడిచిపెట్టాలి, నేను చెప్పిందే వినాలి. లేవీలు ఈ విధంగా ఉన్నారు కాబట్టి లేవీలకి దేవుడు ఏం చేస్తాడు అంటే అన్ని పనులు అప్పచెప్తాడు. యాజక ధర్మము, తర్వాత మందిరం ఎలా కట్టాలి, మందిరంలో ఏమేమి ఉంచాలి, ఇదంతా కూడా మనకి లేవి కాండంలో మనకు వస్తుంది. లేవి కాండం చదివినప్పుడు అర్థమవుతుంది. ఇందులో మూల పదం ఏంది అంటే పరిశుద్ధత అన్నమాట. ఎక్కువగా పరిశుద్ధంగా ఉండాలని చెప్తారు. దీన్ని స్వీకరించిన వారు కూడా ఇజ్రాయెల్ ప్రజలు 1445 నుండి 1439. మరి మూల వచనాలు లేవి కాండం 17వ అధ్యాయము 11వ వచనము, తర్వాత 20వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూద్దాం. అది తర్వాత మూల అధ్యాయం ఏదైనా ఉంది అంటే లేవి కాండం 16వ అధ్యాయం. ఇది మనం చదువుతూ తెలుస్తుంది. మొత్తం అందులో వచనాలు ఎంత ఉన్నాయంటే 859 వచనాలు ఉన్నాయి. మొత్తం 27 చాప్టర్స్ ఉన్నాయి. రైట్, మనం ఇప్పుడు మూల వచనంలోకి వెళ్దాము. మరి లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనం మీరు ఎవరైనా అందరు కూడా తీయండి, నేను చదువుతాను. రక్తము దేహమునకు ప్రాణము, మీ 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 నిమిత్తము ప్రాణాశ్చితము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చితము చేయును. చాలు, రక్తంలో ప్రాణం ఉంటుంది. బలిపీఠం దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ రక్తంని నేను చూసినప్పుడు మీకు నేను ప్రాయశ్చిత్తం చేస్తా అని దేవుడు ఇక్కడ చెప్పిండు. కాబట్టి మనం ఎప్పుడన్నా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ మనం తిన్నప్పుడు దాని రక్తాన్ని ఉడకబెట్టుకొని తినకూడదు. అది చాలా పెద్ద శాపం. మనిషి ప్రాణం ఏడ ఉంటుంది అంటే రక్తంలోనే ఉంటుంది. మనిషి ప్రాణం మనిషిలో ఉంటుంది, జంతువుల ప్రాణం జంతువులో ఉంటుంది. ప్రాణంకి చాలా విలువైంది. సేమ్ ఇదే సబ్జెక్టు మాంత్రికులు, దురాత్మలు అనేటోళ్ళు రక్తం చిందించి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే శక్తులు పొందుకోనికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదంతా నేను టచ్ చేస్తాను, ఎటు నుంచి ఎటో పోతుంది. ఇంకా తర్వాత 20వ అధ్యాయం, లేవి కాండం 20వ అధ్యాయము మనకి 7-8 వచనాలు మనం చదివితే, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎక్కువగా పరిశుద్ధత గురించి చెప్తూ ఉంటాడు దేవుడు. ఎప్పుడు కూడా మీరు పరిశుద్ధంగా ఉండండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అని చెప్పి ఈ లేవి కాండంలో చెప్తాడు. ఇప్పుడు మనం 4వ అధ్యాయానికి, 4వ పుస్తకము సంఖ్యాకాండము. ఆది కాండం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అన్ని మొదలు, మనిషి పుట్టుక మొదలు, జంతువుల పుట్టుక మొదలు, పాపము మొదలు, దాని తర్వాత కల్చర్ మొదలు అని ఉన్నాయి కాబట్టి ఆది కాండం అన్నారు. నిర్గమకాండం అంటే ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటే విమోచన అని అర్థం. అంటే దేవుని ప్రజలకు విమోచన వచ్చింది, విమోచనను తెలిపే గ్రంథం కాబట్టి దాన్ని విమోచన గ్రంథము, నిర్గమకాండం అన్నారు. తర్వాత లేవీలకు సంబంధించిన విషయాలన్నీ చెప్పారు కాబట్టి అందులో లేవి కాండం అన్నారు. ఈ లేవి కాండంలో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. రాజుని ఎలా ఎన్నుకోవాలి, రాజు ఏం పని చేయాలి, ప్రవక్త ఏం పని చేయాలి, యాజకుడు ఏం పని చేయాలి, యాజకుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ డ్రెస్ వేస్తే ఏముంటుంది, ప్రత్యక్ష గుడారం అంటే ఏంది, బలిపీఠం అంటే ఏంది, ధూప వేదిక అంటే ఏంది, సన్నిధి రొట్టెల బల్ల అంటే ఏంది, గంగాలం అంటే ఏంది, ఇవన్నీ కూడా మనకి లేవి కాండంలో దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇందులో చూస్తే సంఖ్యాకాండం మనం చూస్తే సంఖ్యాకాండం రచయిత ఎవరు అంటే మోషే భక్తుడు. ఇది కూడా సీనాయి పర్వతంలో రాయబడ్డది. ఇక్కడ యేసు ప్రభువారు ఇత్తడి సర్పం లెక్క కనిపిస్తాడు.
బ్రాంజ్ సర్పెంట్. ఇప్పుడు ఎక్కడైనా మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా మీరు చూడండి, ఎవరైనా డాక్టర్స్ కానీ నర్స్ కానీ ఉంటే 2 సర్పాలతోని ఒక బొమ్మ కనిపిస్తుంది. 2 సర్పాలతోటి ఒక బొమ్మ కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే అది డాక్టరు స్వస్థతకు అది చిహ్నం అనమాట. ఆ బొమ్మ ఏడు నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచే వచ్చింది. అంటే అప్పటి కాలంలో వీళ్ళు జబ్బు పడినప్పుడు మరి మోషే భక్తుడు ఇత్తడితో సర్పం చేసి ఒక దగ్గర పెట్టినప్పుడు ఆ సర్పాన్ని, ఆ బొమ్మను ఎవరైతే చూస్తారో వాళ్ళకి స్వస్థత వస్తుంది అనమాట. అట్లా యేసు ప్రభు వారు ఆ ఇత్తడి సర్పం లెక్క కనిపిస్తాడు. అంటే యేసు ప్రభు దగ్గర ఎవరైనా వస్తే, యేసు ప్రభుని ఎవరైనా చూస్తే వాళ్ళు స్వస్థత వస్తారని చెప్పి మనకి సంఖ్యాకాండంలో తెలుస్తుంది. తర్వాత ఇందులో మూల పదములు ఏంది అంటే సంచారములు. ఈ సంఖ్యాకాండము అనేది ఎందుకు వచ్చిందంటే అక్కడ వాళ్ళ నంబర్స్ అనేది ఎక్కువగా అనిపిస్తాయి. తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ జీవించారో, తర్వాత ఈ సంఖ్యాకాండంలో కూడా చాలా అద్భుతాలు మరి దేవుడు ఎట్లా చేసిండో అది కనిపిస్తుంది. తర్వాత దీన్ని స్వీకరించిన వాళ్ళు ఎవరు అని అంటే ఇజ్రాయెల్ ప్రజలు, తర్వాత ఆరోను కుమారులు. ఎందుకంటే ఈ లేవి కాండం అయిపోయిన తర్వాత ఈ సంఖ్యాకాండంలో ఏమవుతుందంటే అహరోను కుమారులు నాకు యాజకత్వం చేయాలి అని చెప్పి, ఎందుకంటే అహరోను గోత్రము లేవి గోత్రం అన్నమాట. లేవి అంటే దేవుని సేవకులు అని అర్థం. వాళ్ళ కుమారులు నాకు సేవ చేయాలి, నా కొరకు ఉండాలి. అక్కడున్న ఆ గంగాళం కావచ్చు, లేకపోతే ప్రత్యక్ష గుడారం కావచ్చు, అందులో ఉన్న వస్తువులు కావచ్చు, ఇవన్నీ శుద్ధి చేయటం, కడగటం, తుడవటం చేయటం, ఇవన్నీ కూడా అహరోను కొడుకులే చేయాలి అని చెప్పి దేవుడు ఇష్టపడటం, దేవుడు చెప్పటం బట్టి వీళ్ళు దాన్ని స్వీకరించారనమాట. హల్లెలూయా. తర్వాత 1450 నుండి 1410. తర్వాత ఇందులో మూల వచనాలు ఏంటంటే నిర్గమకాండం 14 అధ్యాయం 22, 23, తర్వాత 20 అధ్యాయం 12 వచనం. మూల అధ్యాయము ఏదైనా ఉందంటే ఈ సంఖ్యాకాండంలో 14 అధ్యాయము చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. మొత్తం వచనాలు 1288 వచనాలు, మొత్తం టోటల్ అధ్యాయాలు 36 అధ్యాయాలు. ఇప్పుడు మనం చూద్దాము మూల వచనాలు. మనం సంఖ్యాకాండం 14 అధ్యాయంలో మనం చూస్తే సంఖ్యాకాండం 14 అధ్యాయము 22, 23 వచనాలు మనం చూద్దాం. నేను చదువుతా వినండి. సంఖ్యాకాండం 14 అధ్యాయము 22, 23. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమ చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారిని చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ ప్రజలు ఎంత ఫాస్ట్గా దేవుని పట్టుకుంటారో అంత ఫాస్ట్గా వీళ్ళు పాపం చేస్తారనమాట. పాపం చేయటంలో వీళ్ళు స్పెషలిస్ట్ అనమాట. దేవుడు వీళ్ళని చూసి విసిగిపోతాడు. అందుకే ఈ 14 అధ్యాయం 22లో అంటాడు, 10 మార్లు నన్ను విసిగించారు, మీరు నా మీద మీరు సందేహపడ్డారు కాబట్టి మీరు కానాను దేశానికి మీరు ఎవరైతే పోవాలనుకుంటున్నారో, మరి ఎవరైతే నన్ను విసిగించారో, నన్ను ఇబ్బంది పెట్టారో మీరు చూడరని చెప్పేసింది. వాళ్ళందరూ కూడా చూడలేదన్నమాట. మన జీవితంలో కూడా మనం పరమకానానికి వెళ్ళే వ్యక్తులం. మనం పరమకానానికి మనం వెళ్ళేటప్పుడు దేవుని మీద మనం డౌట్ పడకూడదు. దేవుడు ఏం చేయలేడు, దేవుడు చాతగానోడు, దేవుని వల్ల కాదు అని అట్లా మనం అనుకున్నాము అంటే ఆ పరమకానాన్ని, ఆ పరలోకానికి మనం వెళ్ళలేమన్నమాట. మనది ఏముంది చెప్పి ఆయన తీసుకుపోతా అంటుంటే ఆయననే తీసుకుపోతాడు. ఆయన మీదనే డౌట్ పడితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటికి యజమాని భర్త అన్నీ తీసుకొస్తాడు. ఆ యజమాని మీద ఇంటి వారు డౌట్ పడినప్పుడు, ఆ యజమాని మనసు బాధ పెట్టినప్పుడు ఆ యజమానికి ఎట్లుంటుంది, అట్లనే దేవుడు కూడా మనం ఎప్పుడు కూడా దేవుడి మీద సందేహపడకూడదు. దేవునికి మనం ఎప్పుడు కూడా సాకులు చెప్పకూడదు. దేవునికి కానీ దైవజనుని కానీ అది ఏమైనా ఉంటుంది, చెప్పిందంటే చేసేసాలి ఆడ. చాలా ఇంపార్టెంట్. తర్వాత 20 అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు
నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవుడు కూడా చెప్పేస్తాడు, నేను ఎంత చెప్పినా వీరు వినలేదు, నా పరిశుద్ధాత్మని మీరు సన్మానించలేదు కాబట్టి మీరు పోనీయకుండా నేనే ఆపేస్తాను అంటాడు. యాక్చువల్గా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి రావడానికి 3 రోజులు పడుతుంది. వీళ్ళు 40 సంవత్సరాలు తిరిగిరాడ. ఎందుకు 40 సంవత్సరాలు తిరిగారంటే వీళ్ళు కరెక్ట్గా దేవుని పట్టుకోలేదు. ఎందుకంటే వీళ్ళ లోపల అన్య ఆచారాలు వచ్చేసినాయి. ఐగుప్తు దేశం అంతా కూడా అన్యుల దేశం, అది అన్య ఆచారాలు అవి. ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ అన్య ఆచారాలతో వెళ్ళి అన్యుల లెక్కనే తయారైపోయి దేవుణ్ణే బాగా ఇబ్బంది పెట్టారు. అన్య ఆచారాలు చేయటం వల్ల వీళ్ళు ఏమైపోయారంటే ఆ పరమ కానాను దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఆ మామూలు కానాను దేశానికి వాళ్ళు వెళ్ళలేక దారి మధ్యలోనే చచ్చిపోయారు. దేవుడే కొంతమందిని చంపేసిండు. 3 రోజుల్లో జరగాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. అంటే మన జీవితంలో కూడా మనం కొన్ని ప్రేయర్స్ చేస్తూ ఉన్నప్పుడు మన లైఫ్లో కొన్ని జరగకపోవటానికి కారణం మనం చేసిన బిగినింగ్ మిస్టేక్స్ అన్నమాట. మొదట్లో చేసిన తప్పులు, దేవునికి అవివేకంగా ఉండి తగ్గింపు లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతకటం వల్ల చాలా విషయాల్లో మనం ఆగిపోతాము. కొన్ని విషయాల్లో దేవుడే ఆపేస్తాడు. దేవుడు ప్రేమామయుడే, కరుణామయుడే, కృపగలవాడే. కానీ కొన్ని విషయాల్లో ఆయన మనసుని మనం గాయపరిచినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మనం నిన్న ఆదివారం సాయంత్రం పూట మనం వాక్యం విన్నాము. మరి యేసు ప్రభు వారు స్వస్థతలు చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, నీ బయల్జేబు అనే ఒక దయ్యాన్ని పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఆ దయ్యం ద్వారా అద్భుతాలు, స్వస్థతలు నువ్వు చేసుకుంటూ వచ్చావు అని చెప్పి దేవుని మీద ఒక మాట చెప్పటం మనం గమనిస్తాం. అప్పుడు దేవుడు ఏమంటాడు అని అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, పరిశుద్ధాత్మకి మీరు నన్ను అన్నగాని ఏం కాదు, కానీ మీరు పరిశుద్ధాత్మను హేళన చేస్తే, పరిశుద్ధాత్మను మీరు సందేహిస్తే మీకు వచ్చే జన్మ ఉంటే కూడా ఎప్పుడు పాపక్షమాపణ జరగదని చెప్పిండు. అక్కడ వాళ్ళు ఎవరిని సందేహించారు? యేసు ప్రభువుని సందేహించారు. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ కాబట్టి అక్కడ ఆ మాట వాడాల్సి వచ్చింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని విషయాల్లో మనం పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మనం పనిచేస్తాం. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనే వ్యక్తికి కూడా హృదయం అనేది ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఎక్కడ బాధ పెడతాము, దేవునితో ఎట్లా ఉండాలి, బైబుల్ క్రమంగా మనం చదివితేనే మనకు అర్థమవుతుంది. బైబుల్ చదవకుండా మనంతటా మనం ఆలోచన వేసుకొని మనం ప్లాన్లు వేసుకొని దేవుడు చేయలేదు, దేవుడు లేదంటే, దేవుని వల్ల కూడా కాదు అని అనుకుంటే కూడా అది మనకే రివర్స్ అవుతుంది. నిజంగా మనం నిర్గమకాండము, ఆ లేవి కాండం మనం చదివితే గుండె అయిపోతుంది, మనకి భయం అవుతుంది, చాలా చాలా భయంకరంగా భయం. అంటే దేవుడు అరే ఏంది ఇట్లా ఉన్నాడు అని అనిపిస్తుంది మనకి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంత పౌరుషం గల దేవుడు మొత్తం తగ్గించుకొని యేసయ్యగా భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. కానీ ఆయన నిజస్వరూపం అట్లనే ఉంది. రెండో మారు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఫస్ట్ ఏమో గొర్రెపిల్లలకి వచ్చిండు, ఇప్పుడేమో గర్జించు సింహం వల్లే వచ్చి అందరికీ తీర్పు తీస్తాడు. కాబట్టి ఆ దేవుని యొక్క భయం మన లోపల ఉండటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. తర్వాత మనము చూస్తే ద్వితీయోపదేశ కాండము. ద్వి అంటే 2 అని అర్థం. ద్వితీయోప అంటే రెండోసారి ఉపదేశము. అంటే రెండోసారి ఉపదేశము చెప్తున్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నువ్వు వినాలి అని. అంటే మొదట ఉపదేశం చేసింది అది పనికి రాలేదు, అది మనోళ్ళు వినలేదు కాబట్టి రెండోసారి చెప్పిండు. ఈ ద్వితీయోపదేశ కాండంలో కొన్ని వచనాలు మళ్ళీ రెగ్యులర్గా అంతకుముందు నిర్గమకాండంలో, లేవి కాండంలో వచ్చినట్టు మళ్ళీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడే ఈ ద్వితీయోపదేశ కాండం రాస్తూనే మోషే భక్తుడు చనిపోయాడు. దాన్ని కంటిన్యూ ఎవరు చేసిరంటే యెహోషువ భక్తుడు చేసిండు. అది మనం ద్వితీయోపదేశ కాండం చదివితే తెలుస్తుంది. రైట్. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం గ్రంథకర్త ఎవరు అంటే మోషే. ఎక్కడ రాశాడు అంటే మోయాబు దేశం దగ్గర రాశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 గ్రంథాలు సీనాయి పర్వతం మీద రాశాడు, సీనాయి ప్లేస్లోనే రాశాడు. కానీ ఈ ద్వితీయోపదేశ కాండము మోయాబు దేశం దగ్గరకు రాశాడు. మోయాబు దేశం దగ్గర నెబో అని ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం ఎక్కితే కానాను దేశం కనబడుతుంది. ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్తే కానాను దేశం కనబడుతుంది. మోషే కూడా
కానాను దేశానికి వెళ్ళలేకపోయాడు. ఎందుకు అని అంటే దేవుడు రాయితో మాట్లాడు అని చెప్తే రాయిని కొట్టాడు. కాబట్టి దేవుడు నెబో పర్వతం దగ్గర మోషేకి వెళ్ళి అక్కడ చూపించి ఆయన ప్రాణాన్ని తీసుకుంటాడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరి యేసుప్రభు ఎట్లా కనబడతాడు అంటే మోషే లాంటి ప్రవక్తగా యేసుప్రభు కనబడతాడు. హల్లెలూయా. దేవుడు చెప్తాడు, మీకు ఒక ప్రవక్త వస్తాడు, ఆయన అందరినీ సరి చేస్తాడు, ఆయనకి నా పేరు ఉంటుంది అంటాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యేసుప్రభు. హల్లెలూయా. అందుకే నేను చెప్పేది యెహోవా అని యేసు, యేసే యెహోవా అని. ఇక్కడ ఈ లేవి కాండంలో ఎక్కువగా మూల పదాలు కనిపించేది ఏంటంటే నిబంధన అన్నమాట. దీన్ని స్వీకరించిన వారు ఎవరు అని అంటే ఈ ఐగుప్తు దేశం నుంచి పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తాత ముత్తాతలు అందరూ చచ్చిపోతారు. కొత్త తరం వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఉంటారు. అంటే మనవరాళ్ళు, కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు వీళ్ళే ఏమవుతారంటే అక్కడ వెళ్తారు. మిగతా వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు మధ్యలో. వాళ్ళు స్వీకరించారు 1407 నుంచి 1406. అంటే ఈ గ్రంథం రాయటానికి ఒక సంవత్సరం బట్టి ఉండొచ్చు. దీంట్లో మూల అధ్యాయము 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం మనం చదివితే చాలా టర్నింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ. మూల వచనాలు మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయంటే 958 వచనాలు. మొత్తం అధ్యాయాలు ఎంత ఉన్నాయంటే 34 అధ్యాయాలు. ఇప్పుడు మనము మూల వచనము చూసుకుందాం. ఇక్కడ మూల వచనము చూస్తే అందరు కూడా తీయండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు. 10వ అధ్యాయము 12-13. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గం అన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నారు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతాడు. కాబట్టి ఇశ్రాయేలు అంటున్నాడు. ఇశ్రాయేల్ అంటే వన్ పర్సన్ కాదు, వన్ కంట్రీ అన్నమాట. దేవుడు ఒక మనిషితో ఎట్లా మాట్లాడతాడు, ఒక దేశంతో కూడా అట్లా మాట్లాడగలుగుతాడు. అది దేవునిలో ఉన్న పవర్ అన్నమాట. ఓ ఇశ్రాయేలు వినుము అంటున్నాడు. ఓ ఇశ్రాయేల్ అంటే వన్ ఇజ్రాయెల్ కాదు, మొత్తం దేశం అంతా విను అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నా ఆజ్ఞల్ని మీరు నడవండి అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. రోజు సండే ప్రేయర్స్, సండే వాక్యాలు, మధ్యలో వాక్యాలు, ప్రార్థనలు ఏంది అని అంటే దేవుని మాటలకు లోబడాలి అంతే. దేవుడు అదే కోరుతున్నాడు. ఎందుకు ఆయన ఆజ్ఞలను మనము ఫాలో అవ్వాలి అని అంటే ఆ ఆజ్ఞలు దేవునికి మనిషికి బ్రిడ్జ్ లాంటిది అన్నమాట. ఒక మనిషి దేవుని దగ్గర చేర్చబడాలి అంటే ఒక బ్రిడ్జ్ కావాలి, ఒక రోడ్డు కావాలి. ఆ రోడ్డు ఏంటంటే ఈయన ఆజ్ఞలను మనం నెరవేర్చాలి. అట్లా ఈ పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉంటాయి. దాన్ని మిత్జ్వోత్ అంటారు హీబ్రూ భాషలో. అదే అంటున్నాడు. ఏమంటున్నా అంటే నా ఆజ్ఞలనే గైకొనమనే చెప్తున్నా కదా, ఇంకా ఏమైనా అడుగుతున్నానా అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక చూద్దాము. 30వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము నేను నీ యొదటను ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పీల్చుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతాడు. చూడండి ఎంత మంచి మాటలు అంటాడు. జీవము, లైఫ్, డెత్, బ్లెస్సింగ్, కర్స్ నీ యొదట ఉంచి ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుడు మనకి ఇచ్చిండు, ఆశీర్వాదం ఇచ్చిండు, జీవం ఇచ్చిండు, మరణం ఇచ్చిండు, శాపం ఇచ్చిండు. ఈ భూమి మీద సాక్షులుగా నేను మిమ్మల్ని నిలబెట్టినాను అంటున్నాడు. నీ ప్రాణము దీర్ఘాయుష్ను నేను నీకు ఇస్తా అంటున్నాడు. నీ సంతానం బ్రతికేటట్టు నేను చేస్తా అంటున్నాడు. నా వాక్యము విని నన్ను హత్తుకోవాలా,
అది దాన్నే కోరుకోండి మీరు అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత మంచి అంటున్నాడు. కింద లాస్ట్లో 20వ అధ్యాయం కింద చూడండి. నీ ప్రాణముకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవము కోరుకొనుడి. నువ్వు హ్యాపీగా బ్రతకాలి అని అంటే ఆయన వాక్యమును కోరుకొనండి అంటున్నాడు. అంటే దేవుడే చెప్తున్న ఆయన వాక్యం ఎంత గొప్పది, ఆయన వాక్యాన్ని ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది మనం బాప్తిజం తీసుకొని ఇంట్లో తోరణాలు కడతాం, మస్జిద్ల దగ్గర వెళ్ళి తాయెత్తులు కట్టిస్తాం, దాని తర్వాత నక్షత్రాలు చూస్తూ ఉంటాము, ముహూర్తాలు చూస్తూ ఉంటాము. ఇదంతా కూడా హేయమైన పని, దేవునికి ఇష్టం లేని పని. ఇవన్నీ మనం చేయడానికి కారణం ఏంటంటే మనం పెద్దగా వాక్యం చదవం, వాక్యాన్ని మనం అర్థం చేసుకోం, అసలు వాక్యమే మనకు తెలియదు. మనం బాప్తిజం తీసుకొని కూడా మనం ఇవి చేయటం వల్ల చాలా క్లియర్గా చెప్పిండు బైబిల్లో, విగ్రహార్థన పూజ చేయొద్దు అన్నాడు. క్యాథలిక్స్ ఏం చేస్తారు అంటే యేసుప్రభు బొమ్మలు పెడతారు, మరియమ్మ బొమ్మ కూడా పెడతారు. అది కూడా ఒక శాపం అన్నమాట. అక్కడ ఏమని చెప్పిండు, జస్ట్ నా వాక్యాన్ని మీరు గైకోనండి అన్నాడు, నా వాక్య ప్రకారం జీవించండి అన్నాడు. అది చేస్తే చాలు మీకు అన్నీ వచ్చేస్తాయి అంటున్నాడు. ఆశీర్వాదము, జీవము, తర్వాత దీర్ఘాయుష్షు, ఇదంతా కూడా నేను మీ దగ్గరే పెట్టినా కదా, నా వాక్యాన్ని మీరు హత్తుకొని జీవించండి. కాబట్టి మనం బైబుల్ చదివి మనం అర్థం చేసుకొని మన ఇంట్లో మన పిల్లలకు చెప్పటము, ఫస్ట్ ఆ వాక్యాన్ని మనం నెరవేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి చేయకుండా నాకు స్వస్థతలు కావాలా, నాకు ఆశీర్వాదాలు కావాలంటే అవి దొరకవు. అవి అసలు మెయిన్ సబ్జెక్ట్ వదిలేసి అన్ని సబ్జెక్టులు పట్టుకుంటున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది 5 కాండాల్లో ఉన్న ఓటీ సర్వే. దీని గురించి మనము మళ్ళీ ఇంకా ఈ 39 అధ్యాయాల గురించి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆదికాండం నుంచి మళ్ళీ వెళ్తాం. అంటే ఏ అధ్యాయంలో ఏమేమి ఉన్నది, ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నది, మనిషి ఎట్లా పతనమైంది, ఇవన్నీ కూడా మనము చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.